మరియమ్మ, ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? మీకెప్పుడైనా అలసటగా అనిపిస్తే నాకు చెప్పండి. నేను ఒక వైద్యుణ్ణి. నేను బాగానే ఉన్నాను లూకా. అడిగినందుకు ధన్యవాదాలు. లూకా, యోహాను, మరియా. యేసు గురించి ఎన్నో విన్నాను. ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చూపిన కరుణ. ఇన్ని సంవత్సరాలైనా కూడా ప్రజలు ఇంకా ఆయన గురించే మాట్లాడుతున్నారు. ఆయన నిజంగా ఎలా ఉండేవారో తెలుసుకోవాలనుంది. ఆ సత్యాన్ని మీ నుంచే వినాలని నేను ఇక్కడికి వచ్చాను. మరియమ్మ, ఈ విషయాలు మీ హృదయాన్ని గాయపరిస్తే నన్ను క్షమించండి. నా కుమారుని గురించి తెలుసుకోవాలనుకుంటే కూర్చో. నాకు గుర్తున్న ప్రతి సంగతిని చెప్తాను. ఆ రోజుల్లో నజరేతు ఎలా ఉండేది? నజరేతు జనసాంద్రత ఎక్కువగా ఉన్న ఒక చిన్న గ్రామం. ఎక్కడ చూసినా రాతి ఇళ్ళు, ఒలీవల తోటలు, అంజూరపు చెట్లు. రోజులో ఉన్న వాతావరణం. మరి మీ కుటుంబం, మీరందరూ నజరేతుకు చెందినవారా? లేదు, మా కుటుంబం దావీదు నగరమైన బెత్లెహేం నుంచే వచ్చింది. మేము యూదులం. అన్యుల పట్టణాలు మాకు దగ్గరగా ఉండేవి. రోమా దళాలు తరచుగా సెప్పొరియా నుండి మా వీధుల మధ్యలో వెళ్ళేవి. తరచూ నేను ఇతర యువతులతో కలిసి ఆలయానికి వెళ్ళేదానిని. మేము ఆలయాన్ని శుభ్రపరిచే పనుల్లో సహాయం చేసేవాళ్ళం. పెద్దవాళ్లతో కలిసి పవిత్ర వస్త్రాలను సవరించేవాళ్ళం. ప్రార్థనల్లో వాక్యాన్ని విని అదే వాక్యాన్ని నేర్చుకునేవాళ్ళం. ఇశ్రాయేలీలంతా ఎదురుచూసినట్టే మేము కూడా మెస్సయ్య కోసం ఎదురుచూసేవాళ్ళం. కుమారుని కనబోయే కన్య గురించిన ఆ ప్రవచనం తరచూ చెప్పబడేది. ప్రతి అమ్మాయిలాగే నేను కూడా ఆ వాగ్దానం చేసిన రక్షకుడు గురించి ఆలోచిస్తూ ఆయన రాక కోసం ప్రార్థించేదానిని. అది ఎలా మొదలైంది? నేను మా ఇంటి ప్రాంగణంలో అమ్మ అన్నెకు సహాయం చేస్తూ ఉన్నాను. అప్పుడు నా తండ్రి యోయాకీం నన్ను పిలిచి, మరియా, మాకు దూరపు బంధువు అయిన యోసేపు అనే ఒక యువకుడు గురించి ఆయన నాకు చెప్పాడు. యూదా గోత్రానికి చెందినవాడని, నీతిమంతుడు, దైవభక్తి గలవాడని కూడా చెప్పాడు. ఇరువైపుల కుటుంబాలు మాట్లాడుకుని నా నిశ్చితార్థాన్ని యోసేపుతో నిర్ణయించారు. ఆ వార్త వినగానే నా హృదయం తరబడింది. అయినా నేను అంగీకరించాను. మరియా, యోసేపు ప్రధానం చేయబడిన దృశ్యం.
నేను ప్రాంగణంలో ఒంటరిగా పిండి రుబ్బుతున్నాను. అప్పుడే ఒక్కసారిగా ప్రకాశమైన కాంతి ఆ చోటు మొత్తాన్ని నింపేసింది. భయపడకు మరియా, నీవు దేవుని కృప పొందితివి. నీవు గర్భవతివై సర్వోన్నతుని కుమారుని కందువు. ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. ఆ శిశువు పరిశుద్ధుడై ఉండును. ఇది ఎలా సాధ్యం? నాకు నిశ్చితార్థం మాత్రమే అయింది, ఇంకా వివాహం కాలేదు. నీ బంధువు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యంలో గర్భం దాల్చింది. గొడ్రాలని పిలువబడిన ఆమె ఇప్పుడు 6వ నెలలో ఉంది. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆ మాటలు నా హృదయంలో లోతుగా నాటుకుపోయాయి లూకా. ఆ క్షణంలో నేను ప్రభు సేవకురాల్ని. నీ మాట ప్రకారమే నాకు జరుగునుగాక. వెలుగు తగ్గిన తర్వాత ఏమైంది? రోజులు గడిచే కొద్దీ నా శరీరంలో ఏదో మారుతున్నట్లు నాకు అనిపించింది. నేను ఆ సంగతిని అమ్మా నాన్నలకు చెప్పాను. వారు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించారు. అయినప్పటికీ వారి కళ్ళలో భయం, ఆశ్చర్యం స్పష్టంగా కనిపించాయి. ఊళ్ళో వాళ్ళంతా గమనించడం ప్రారంభించారు. నన్ను భిన్నంగా చూడడం మొదలుపెట్టారు. మరి యోసేపు? అతనికి ఈ విషయం చెప్పినప్పుడు ఎలా స్పందించాలో అర్థం కాక మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతని మనసు అయోమయంతో, నొప్పితో, బాధతో నిండిపోయాయి. యోసేపుకి ఏం అర్థం కాదా? మరియమ్మ చల్లడిని పోయి అల్లడి ఇద్దరు యవనస్తులు